వస్తాయి. మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటే రోజుకు 2 సరిగా రావట్లేదు సెంటర్. మళ్ళీ ఇవాళ రేపు కూడా పడుతుంది. ఎన్ని ఓట్లు పోయినాయి? నారాయణ రెడ్డి గారు కాదు, ఎన్ని పోయినాయి? ఎన్ని ఉంటాయి? ఎంకిరాల సెంటర్ కలిపి కూడా 50,000 ఈ సెంటర్. ఇప్పుడు ఎందుకు పోలేదు చెప్పు? లేట్ ఎందుకు ఏం చెప్పు? లారీలు ఇబ్బంది. లారీలు ఎందుకు రాలేదు? వస్తున్నాయి కాకపోతే అన్లోడింగ్ అవ్వట్లేదు అక్కడ. అది ప్రాబ్లం. ఆడ మిల్లుల స్థలం లేదంటారు. సరే, అయితే నిన్న మొన్న అధికారులతో మాట్లాడినాం. స్టేట్ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారితో కూడా మాట్లాడినాము. ఈ మిల్లర్లు కూడా ఆయన నల్గొండలో కూడా మనకు స్పేస్ ఇచ్చిండు. నల్గొండ గోడౌన్స్ లో కూడా ఇచ్చిండు. 10,000 మెట్రిక్ టన్స్ అక్కడ ఇచ్చిండు. అయితే ఇక్కడ కూడా ఏమవుతుందంటే మిల్లర్లతో నిన్న మాట్లాడినాం. వాళ్ళని మొన్న నాకు స్థలం లేదన్నారు. స్థలం లేదంటే ఇక్కడ అధికారులు కూడా ఎలక్షన్ టైం అంత జర కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. అధికారులు కొత్తగా వచ్చారు. సరే, వాళ్ళకి అర్థం కొద్దిగా టైం పట్టింది. అయితే ఇప్పుడు ఆ మిల్లర్లు ఏంది స్థలం లేదన్నారు. ఇప్పుడు ఆ నల్గొండ అన్నాక ఇప్పుడు మా స్థలం ఉందని ఇప్పుడు అంటుంది మళ్ళీ. అంటే ఇదంతా ఏంది? ఇట్లా అందరితో ముందు ఒడ్లు కొనాలి. అందరితోటి మాట్లాడినాం. ప్రతి గోడౌన్ లో, ప్రతి మిల్లులో ఇంకా అందరి దగ్గర 20,000 బ్యాగ్లకు స్థలం ఉంది. సో వాళ్ళంతా కూడా తీసుకుంటా ఉన్నారు. ఆ పెళ్ళి అవన్నీ మాట్లాడినాం. పోచంపల్లి మాట్లాడినాం. అన్ని రైస్ మిల్స్లలో స్థలం ఉంది. జేసీ గారితో మాట్లాడినాం, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. సో ఈ 1 or 2 days లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇక 3 రోజులు అయితే ఇదే పనిలో ఉందాం. వడ్లన్నీ కూడా తొందరగా కొనుగోలు అవుతాయి. ఇట్లాంటి కమ్యూనికేషన్ మిల్లర్లు, లారీల వ్యవస్థ కానీ, బస్తాలు కానీ, అధికారులు ఈ సమన్వయం అనేది ముందే జరగాలి. మనకు ఇక దినమనే కదా అంత హడావిడి నడుస్తుంది. సో అట్లా కాదు, ఓవరాల్ డిస్ట్రిక్ట్ లా ఏమైతుంది తెలుసా? ఇక్కడ ఎంటైర్ యాదాద్రిలా ప్రాబ్లం వల్ల ఈ పోచంపల్లి, బీబీనగర్, ఒల్గొండనే. ఇప్పుడు నీకు అన్ని మండలాలలో ఇప్పుడు ఎన్ని మండలాలు మనకి ఇక్కడ? దాదాపు 17 మండలాలు. 17 మండలాలు ఎక్కువ ఒడ్డు అంటే ఈ 3 మండలాలే. 3 మండలాలు. సో ఈడ సమస్య ఎక్కువ ఉంది. సో ఈడ ఎక్కువ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అదే ఐటీ లేవు. సో ఏది ఉన్నా మనం ఇదే పనిలో ఉంటాం. జేసీ గారు, అదే ఇక్కడ రుద్రవెల్లి సెంటర్ ఉన్నాం. అదే ఎట్లా ఉందండి మొన్నటికి నిన్నటికి ఇవాళకి ప్రోగ్రెస్ ఎట్లుంది? ఎట్లా అంటారు? ఓకే. ఓకే, ఇప్పుడు నిన్న డిఎస్ చౌహాన్ గారు మాట్లాడినప్పుడు ఈ సేస్ 10,000 మెట్రిక్ టన్స్ కెన్ బి గివెన్ టు నల్గొండ. దేర్ ఇస్ స్పేస్ ఫర్ 10,000 మెట్రిక్ టన్స్. ఓకే, కరెక్ట్. ఓకే, ఓకే. ఇప్పుడు మా పోచంపల్లి, బీబీనగర్, ఒల్గొండ ఏం ప్రాబ్లం లేదంటారా? లేదు. అయితే ఇక్కడ రాఘవాపురం సెంటర్లు ఉన్నామండి, రుద్రవెల్లి సెంటర్ ఉన్నాం మేము. 19,000 బ్యాగ్స్ వాళ్ళు కాంటా పెట్టారు. అందులో 1,500 బస్తాలు ఇంకా అట్లే ఉన్నాయి. ఫర్దర్ ఇక్కడ ఇంకో 25,000, 30,000 బస్తాలు ఇక్కడ ఇంకా కాంటా పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఆల్మోస్ట్ దెర్ ఇస్ 55% లైక్ ప్యాడీ ఇన్ రుద్రవెల్లి. So likewise in Raghapuram, Venkirala also, Pallegudam, all these places. Immediately I'll assess the present mills that have been already backed. Yeah. In excess, we'll also connect other 5 to 6 other mills. Ekkadaithe space undo. Okay. Immediate గా చేస్తాం సార్ అక్కడ. ఒక్కటేంటంటే మనకు నిన్న తెలిసింది ఏంటంటే రైస్ మిల్స్ తోటి మాట్లాడినాక ప్రతి రైస్ మిల్లులో స్థలం ఉంది. ఇప్పటిదాకానేమో వాళ్ళు లేదన్నారు ప్లేస్. ఇప్పుడు ఉన్నది. మీరు ప్రతి మిల్లును ఐడెంటిఫై చేసి అది ఇక్కడనే అయితే బెటర్ ఇంకా రైతులకు. కొంచెం ఏంటంటే ఈ వెహికల్ డిప్లాయ్మెంట్ షఫ్లింగ్ టైం విల్ బి సేమ్. డిస్టెన్స్ తగ్గుతుంది, దూరం తగ్గితే ఫాస్ట్ గా అయితే రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది. Exactly, sir. So we will be continuing with Rudraveli, sir. And I'll update you. రుద్రవెల్లి, వెంకిరాల, పల్లెగూడెం, రాఘవాపురం, బీబీనగర్, ఉద్దంపల్లి అయితే ఇప్పుడు మేము పోతున్నాం. రైతులు అయితే మా గొడవనే చేస్తట్టున్నాడు.
అంటే ఎట్లయితుందంటే ఇది ఈ మిల్లర్స్ కూడా జర కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ప్రతి మిల్లును మీరు ఇక్కడనే పోయేటట్టు చూడండి. నల్గొండకు పోయేది నల్గొండ, దేవరకొండ ఇక్కడ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ ట్రై టు టేక్ హియర్ ఇట్స్ అప్. మీరు అంత రైస్ మిల్ అని మాట్లాడండి. హ్యావ్ ఏ రివ్యూ మీటింగ్ అండ్ మేక్ దీస్ ఫెలోస్ లిసన్. దిస్ విల్ నాట్ వర్క్. దిస్ వే ఇట్ ఇస్ నాట్ రైట్. చాలా ఇబ్బంది అవుతుంది, వానలు పడుతున్నాయి, రైతులకు ప్రాబ్లం అవుతుంది. మీరు ఇక రాత్రింపాలు ఈ పని చేద్దామండి. ఐఎమ్ అమాంగ్ ఫార్మర్స్ హియర్ ఇన్ రుద్రవేలి. ఓకే.